హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏం చేస్తున్నారు? అయిపోయినాయి పనులన్నీ? మా అయితే అయిపోయాయండి. నేను ఈరోజు సాయంత్రము బజ్జీలు పకోడీ ఏదో చేద్దామనిపించిందండి. చల్లగా ఉంది కదా బాగా. సరే వాటి బదులు ఇవైతే పకోడీ బజ్జీలు అయితే ఇప్పుడే తినేస్తాం. అటుకులు మిక్చర్ చేసేద్దాము, 2 రోజులు ఉంటాయి కదా అని చెప్పేసి ఏదో చేయాలనిపించింది. ఏదన్నా బాగా పనులు చేయాలి అనిపించినప్పుడు అది చేసేసేయాలండి. తర్వాత అని పోస్ట్పోన్ చేసాం అనుకోండి అలానే అయిపోతుంది అనమాట. నా వరకైతే అలానే ఉంటుంది. చక్కగా పల్లీలు, పుట్నాల పప్పు, అటుకులు తీసేసుకొని స్టవ్ మీద గిన్నె పెట్టేసుకుని ఆయిల్ మనకు సరిపడంత వేసుకొని ఏంటి ఇలాంటి జాలి ఎవరికాడ ఉందో లేదో నాకు తెలియదు కానీ చాలా మంచి పని చేస్తుందండి. ఇలా అటుకులకు మాత్రం చాలా బాగా పనిచేస్తుందండి. చాలామంది తెలిసి ఉండొచ్చు, తెలియని వాళ్ళ కోసం చూపిస్తున్నా. చక్కగా బాగా ఆయిల్ వేడెక్కినాక ఈ గరిటె పెట్టేసి అందులో ఆయిల్లో అటుకులు వేసామనుకోండి, చూడండి ఎంత చక్కగా పొంగినాయో. ఆయిల్ కూడా ఎక్కువ పట్టుకోదనమాట. ఈ అటుకులకైతే చాలా బాగా పనిచేస్తుందండి ఇలాంటి గరిటెలు. ఇప్పుడు అంటే స్టీల్ షాపులలో దొరుకుతున్నాయి, బండ్ల మీద కూడా వస్తున్నాయి, డీమార్ట్లలో ఎక్కువ, మాల్స్లలో ఎక్కువ ఉంటున్నాయి. కానీ చాలామంది తెలిసిన వాళ్ళైతే పర్లేదు ఏమనుకోకండి, తెలియని వాళ్ళ గురించి చూపిస్తున్నా. ఇదేంటి ఇది మాకు తెలియదా, ఇది గురించి చెప్పాలా అనుకుంటారేమో. అంటే తెలియని వాళ్ళు ఉంటారు కదండి, దాని గురించి చెప్తున్నా. ఎవరో కదండి, నాకే తెలియదు మొన్నటి వరకు. మొన్న మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో చూసి ఓహో ఈ గరిటెని ఇలాగూ ఉపయోగించుకోవచ్చు. నేనేంటంటే ఏదో వడగట్టుకోనికి వాడేదాన్ని. ఇలా గారెలు కూడా వేస్తారంటండి. గారెలు వేసుకోనికి గరిటె పెట్టేసి దానిపైన గారెలు వేసేస్తే చక్కగా వేడైనాక తిప్పుకోవచ్చు. అలా అని నాకు నిజంగా తెలియదు. అందుకనే సరే నాకు తెలిసింది కదా, నాకు ఇన్ని రోజుల నుంచి తెలియదు, ఎప్పటి నుంచో చూస్తున్నాం కదా. కానీ ఇలా వాడుకోవచ్చు గరిటె. నేను ఖాళీ ఆకుకూరలు, కూరగాయలు వడగట్టుకోనికే చేసుకుంటున్నా. ఇలాంటివి నేను ఉపయోగించుకోలేదు. సరే నాకు నాలాంటి వాళ్ళు ఎవరో ఒకరు తెలియని వాళ్ళు ఉంటారు కదా అని చెప్పేసి నేను చూపిస్తున్నా అండి. చక్కగా నాకైతే పల్లీలు అంటే చక్కగా తీసేసుకోవచ్చు, కానీ ఇట్లా పుట్నాల పప్పుకు అటుకులకు అయితే చాలా బాగా పనిచేస్తుందండి. చక్కగా మంచిగా ఆయిల్ బాగా మరిగిన తర్వాత గరిటె పెట్టేసి అందులో పుట్నాల పప్పు, అటుకులు వేస్తే గరిటె మళ్ళీ కరిగిపోతుంది అనుకుంటే ఏమి కరగదండి, ప్లాస్టిక్ కాదు కాబట్టి ఏమవ్వదు. చక్కగా పల్లీలు, పుట్నాలు, అటుకులు అన్నీ వేస్తే మంచిగా చూడండి ఆయిల్లో మనకి అదే ఆయిల్లో అయితే మొత్తం అంతా తీసే లోపల ఇవి మాడిపోతూ ఉంటాయి. ముందేసినట్టు అవి ఎంతసేపు రాదు, ఎంత సిమ్లో పెట్టినా కానీ స్టవ్ అతక్కపోతున్నట్టు. అటుకులు ఎంతకు రావు కదండి, గరిటె చిన్నదైనా పెద్దదైనా. కానీ చక్కగా ఇదైతే ఆయిల్ అంటే అటుకులు వేస్తే మాత్రం ఆయిల్ మనకు ఖరాబ్ అయిపోతుందిలేండి. ఏదో దాంట్లో ఉండే డస్ట్ అంతా దిగిపోతుంది కాబట్టి ఇంకా తర్వాత దాన్ని దేనికి ఉపయోగించుకోకూడదు ఆయిల్. నేనైతే అందుకనే ఫస్ట్ ఆయిల్ వేయించేసుకొని ఆయిల్ ఎన్ని వేయించుకున్న తర్వాత ఆయిల్ తీసేస్తానండి. అటుకులు వేయిస్తే మాత్రం కంపల్సరీ నేను వాడను ఆయిల్. ఏం చేస్తారు అంటే అది ఎక్కువ ఏమి ఉండదు, ఒక గ్లాస్ ఎంత ఉంటే పడేస్తానండి. ఎందుకంటే బాగా డస్ట్ ఉంటుంది. ఎన్నిసార్లు వడగట్టినా కానీ మనకి డస్ట్ ఎక్కువ ఉంటుంది అందులో. అందుకని నేనైతే పడేసేస్తానండి ఆయిల్. మిగతా డీప్ ఫ్రై చేస్తే మాత్రం అన్నిటికీ వాడుకుంటాను, కానీ ఇది ఒక్కటి మాత్రం వాడని, దాన్ని పక్కకు పడేసేస్తాను అనమాట. ఇప్పుడు దీంట్లోనే అన్ని జీడిపప్పు, పల్లీలు, అటుకులు, పుట్నాల పప్పు అన్నీ వేయించుకున్నాం కదా. ఒక 4-5 ఎల్లుల్లిపాయలు మీకు కావాలి అనుకుంటే తోకలు కట్ చేసి అలానే మనం జీడిపప్పులు ఏం చేసుకోవచ్చు. నేనైతే కచ్చపిచ్చిగా దంచేసి వాటిల్లోనే అన్ని కరివేపాకు అన్నీ వేసుకున్నా కదా, వేసుకొని తగినంత కారము, తగినంత ఉప్పు, ఎల్లుల్లిపాయలు కూడా కచ్చపిచ్చిగా దంచేసుకొని చక్కగా అన్నీ చేత కలిపేసుకున్నాం అంటే కాస్త చల్లారిన తర్వాత మంచిగా చేత కలిపేసుకున్నాం అనుకోండి, ఆ ఎల్లిపాయ ఫ్లేవర్ మొత్తం బాగా పడుతుందండి. చాలా బాగుంటుంది, మంచి స్మెల్ వస్తుంది. ఎల్లిపాయ కూడా హెల్త్కి మంచిదే కదా. అలా కరివేపాకు ఇంకా ఎక్కువ వేసుకుని నా దగ్గర కొంచెం ఉందని వేసేసాను. చక్కగా కరివేపాకు, జీడిపప్పు అన్నీ కలుపుకుంటే మంచిగా వేడి వేడి మిక్సర్ భలే తయారైందండి. సూపర్ ఉంది, మంచి స్మెల్ వస్తుంది, ఎల్లుల్లిపాయ స్మెల్. మంచి టేస్టీ మిక్సర్ రెడీ అయింది. ప్లీజ్ అబ్బా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు కూడా ట్రై చేయండి. ఇంట్లో ఉండే ఐటమ్సే కదా.